వచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ గర్భములో నుంచి అటువంటి వ్యక్తులు బయటికి రావాలి. నీ కన్నీటి ప్రార్థనలో నుంచి అటువంటి వ్యక్తులను నువ్వు కన్నాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే రాహేలు దాదికి పుట్టిన బిడ్డలను బట్టి దేవుని కృప నా మీద ఉంది, నేను గెలిచి తిని మా అక్కతో పోరాడి అని చెప్పితే, అది కాదు తల్లి, నేను నీకు నీ గర్భాన్నే బిడ్డలిస్తున్నాను. నువ్వు చెప్పిన సువార్త వల్ల మరొక వ్యక్తికి బిడ్డలు పుట్టిన సంతోషం నీకు అంతే ఉంటే, లేదు నీకు నిజంగా సంతోషాన్ని ఇస్తానని యోసేపు అనే కుమారుని ఇస్తే, యోసేపు ఎంత గొప్పడో తెలుసా? యోసేపు చిన్నప్పటి నుంచి, యోసేపు అంటే యేసు ప్రభువే కనపడతాడు ఆయనలో నాకు. యోసేపు